సోనితాపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని బాణాసురుడు అనే రాజు పాలించేవాడు. అతను బలికుమారుడు, ప్రహ్లాదుడి మనవడు. అతడు చాలా శక్తివంతంగా ఉండేవాడు. దేవుడు అనుగ్రహించిన వరంగా 1000 చేతులు పొందాడు. అతనిని చూసి దేవతలు సైతం గజగజ వణికేవారు. బాణాసురుడు గొప్ప శివభక్తుడు. అతను రోజూ విశ్వకర్మ ఇచ్చిన శివలింగాన్ని పూజించేవాడు. శివుడు తాండవం చేసేటప్పుడు తనకి ఉన్న 1000 చేతులతో మృదంగం వాయించేవాడు. అపారమైన అతని భక్తిని చూసి భోళా శంకరుడు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు బాణాసురుడు, నా నగరానికి నువ్వు కాపలా ఉండాలి అని శివుణ్ణి కోరుకుంటాడు. బాణాసురుడు కోరిక మేరకు శివుడు సోనితపురంకు కాపలా ఉండేవాడు. అలా శివునితో వరం పొందిన బాణాసురుడు చెలరేగిపోయాడు. అతనికి అడ్డొచ్చిన వారిని అతి క్రూరంగా హింసించేవాడు. రోజురోజుకి అతని దురాచారాలు ఎక్కువ అవ్వసాగాయి. అతనికి ఉషా అనే కుమార్తె ఉండేది. ఒక్కరోజు ఉష నిదురించి ఉండగా ఆమె కలలో ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడిని చూసి మోహిస్తుంది. అతని జాడ ఎలా అయినా కనిపెట్టాలి అని తన చెలికత్తె చిత్రలేఖ సహాయంతో ఆ యువకుని బొమ్మని గీయిస్తుంది. అలా గీసిన చిత్రపటం సహాయంతో వెతుకగా తన కలలో కనిపించిన యువకుడు ఎవరో కాదు, కృష్ణుడి యొక్క మనవడు అయిన అనిరుద్ధుడు అని తెలుస్తుంది. చిత్రలేఖ తనకు ఉన్న మంత్రశక్తులతో ఆ అనిరుద్ధుడిని చిన్న బొమ్మలాగా మార్చి సోనితపురంకు తీసుకొచ్చి ఉషకు ఇస్తోంది. ఉష అనిరుద్ధుడిని చూసి చాలా సంతోషిస్తుంది. మరుసటి రోజు నుండి ఉష అనిరుద్ధుడికి అనేకమైన పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలు, పువ్వులు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూంది. ఇదిలా ఉండగా ఒకరోజు బాణాసురుడుకు ఈ విషయం తెలిసి ఉష మరియు అనిరుద్ధుడు జూదం ఆడుతుండగా చూసి వెంటనే అనిరుద్ధుడిని వర్ణస్త్రంతో బంధిస్తాడు. దీంతో ఉష చాలా దుఃఖిస్తుంది. బాణాసురుడు అనిరుద్ధుని బంధించి చీకటి కారాగారంలో బందీగా చేస్తాడు. ఇంతలో ఈ విషయం నారదుడి ద్వారా ద్వారకలో అనిరుద్ధుడిని వెతుకుతున్న యాదవులకు తెలుస్తుంది. వెంటనే యాదవులు శ్రీకృష్ణుని నేతృత్వంలో 12 అక్షౌహిణీ సేన సహాయంతో బాణాసురుడి రాజ్యంపై దాడి చేస్తారు. వారికి బాణాసురుడు గట్టిగా ఎదురుదాడి చేస్తాడు. బలరాముడు బాణాసురుని సైన్యాధిపతిని మరియు సాంబడు బాణాసురుని కుమారుడిని యుద్ధంలో నేలకొరిగించాడు. బాణాసురుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేయగా కృష్ణుడు ఆయన శంఖానాదంతో బాణాసురుడి రథాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. ఈ యుద్ధంలో తన భక్తుడిని కాపాడడానికి మహాదేవుడు తన వాహనమైన నందిపై రణరంగంలోకి దూకుతాడు. మరియు శివుడు కుమారుడు అయిన కార్తికేయుడు తన నెమలి వాహనంతో యుద్ధంలో పాల్గొన్నాడు. ఇంతలో 2 మహాశక్తులు ఎదురెదురుగా యుద్ధం చేసే సమయం రానే వస్తుంది. అటు ముల్లోకాలను ఏలే మహాదేవుడు, ఇటు సాక్షాత్తు వైష్ణవ అవతారమైన శ్రీకృష్ణుడు యుద్ధం చేయసాగారు. ఈ భీకర యుద్ధాన్ని చూడడానికి దేవతలు, యక్షులు, కిన్నేరులు, కింపురుషులు అందరూ యుద్ధభూమికి తరలివచ్చారు. శ్రీకృష్ణుడు మరియు శివుడు తమ తమ విశేషమైన అస్త్రాలతో యుద్ధం చేయసాగారు. కృష్ణుడు తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా శివుడు తన బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. మరి శ్రీకృష్ణుడు పర్వతాస్త్రాన్ని వదలగా శివుడు వాయుస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని వదలగా అగ్నాస్త్రాన్ని, అలాగే నారాయణాస్త్రాన్ని వదలగా పాశుపతాస్త్రాన్ని వదిలాడు. చివరకు శివుడు తన వేడికి ప్రతిరూపమైన జ్వర అస్త్రాన్ని వదలగా శ్రీకృష్ణుడు చలువ జ్వరాస్త్రాన్ని వదులుతాడు. ఇదిలా ఉండగా కార్తికేయుడు ప్రద్యుమ్నుని బాణాల ధాటికి తట్టుకోలేక యుద్ధభూమి నుంచి వెనుదిరుగుతాడు. ఇలా అనేక విధమైన అస్త్రశస్త్రాలతో జరిగిన వారిరువురి సైన్య పోరాటంలో శివుణ్ణి తరపు సైన్యం పరాజయం పొందుతుంది. చివరకు శ్రీకృష్ణుడు జృంభినాస్త్రంతో శివుడిని మూర్ఛిల్లింపచేస్తాడు. ఇంక శ్రీకృష్ణుడు బాణాసురుడిని తన సుదర్శన చక్రంతో సంహరిస్తుండగా మూర్ఛిల్లిన శివుడు మేల్కొని శ్రీకృష్ణుణ్ణి స్తోత్రించి తన భక్తుడైన బాణాసురుడిని చంపొద్దని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా బదులిస్తాడు, ఓ మహాదేవ, బాణాసురుడు తన భక్తులైన బలికుమారుడు, ప్రహ్లాదుడు మనవడు. నేను బలిచక్రవర్తికి తన కుటుంబంలోని ఎవర్ని చంపనని మాటిచ్చాను. కావున అతనిని చంపను. కాని అతని గర్వం అణిచేలా అతని 4 చేతులు మినహా అన్ని చేతులు నరుకుతాను అని బాణాసురుడి 4 చేతులు మినహా మిగిలిన చేతులను నరికేస్తాడు. చివరకు బాణాసురుడు తన తప్పుని తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థిస్తాడు. తన కూతురైన ఉషను మరియు అనిరుద్ధుడిని ద్వారకకు పంపుతాడు. ద్వారకలో శ్రీకృష్ణుని సమక్షంలో ఉష మరియు అనిరుద్ధుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.